ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేన అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తుంది. ఇక పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంపై దృష్టి పెట్టారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న స్థానాలపై గురిపెట్టారు. జిల్లా పర్యటనపై మంగళగిరి పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో చర్చించారు. ఈ నెల 27న జనసేనాని పిఠాపురానికి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పక్కా ప్రణాళికతో నేతలు సిద్ధం కావాలని, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పవన్ జనసైనికులను ఆదేశించారు. ఇక ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ముందంజలో ఉండగా ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేన అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తుంది. ఇక పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంపై దృష్టి పెట్టారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న స్థానాలపై గురిపెట్టారు. జిల్లా పర్యటనపై మంగళగిరి పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో చర్చించారు. ఈ నెల 27న జనసేనాని పిఠాపురానికి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పక్కా ప్రణాళికతో నేతలు సిద్ధం కావాలని, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పవన్ జనసైనికులను ఆదేశించారు.